రేయ్ చెప్పరా బాబు గారు కార్తిక్ గారు వదిలేండి, కార్తిక్ గారు ప్లీజ్ చెప్పు వద్దండి. చెప్తావా లేదా చెప్పరా రేయ్ చెప్పరా చెప్పు రేయ్ కార్తిక్ చెప్పరా గారు వద్దు, అయ్యో. చెప్పు వద్దండి, అయ్యో నిజం వద్దండి, చెప్పరా? ప్లీజ్ కొట్టకండి. చెప్పు. అయ్యా నాకేం తెలియదు చెప్పు నువ్వు ఇలా అడిగితే నిజం చెప్పవరా అయ్యా చెప్పరా తెలీదయ్యా, చెప్పు. నేను చేయలేదయ్యా. చెప్తావా లేదా చెప్పు అయ్యా మీరు నన్ను కొట్టినా చంపినా నాకే పాపం తెలీదయ్యా. నేను దొంగని కాదయ్యా. నిజంగా నాకేమీ తెలీదయ్యా. మీరు కొట్టినా చంపినా నాకేం తెలీదయ్యా. నిన్ను ఇలా కాదురా కార్తిక్ గారు నిన్ను ఆగు కార్తిక్ ఆగు. అతను తెలీదు అంటున్నాడు కదా, వదిలే. ముందు ఈ వెధవని ఇంట్లోంచి బయటకు గెంటేయండి. అమ్మా ఇంకా చూస్తావేంట్రా వెళ్ళు అయ్యా అయ్యా నేను ఇక్కడే ఉంటానయ్యా. ఏంట్రా ఉండేది పద పదరా అయ్యా 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 పద అయ్యా అయ్యా కార్తిక్ గారు అయ్యా అయ్యా నేను చెప్పేది వినండి అయ్యా. నేను ఏ వెళ్ళరా. తప్పు చేయలేదు వెళ్ళు. అయ్యా. అయ్యా వద్దండి. అయ్యా చూస్తావేంట్రా పో ఇక్కడ నుంచి నేనే తప్పు చేయలేదు బాబు. చెయ్యని తప్పుకు నా మీద నిందేస్తున్నారు. నేను నిర్దోషాన్ని తేలే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఒక్కడు కూడా కదలను. వెళ్ళకపోతే నీ చావు నువ్వు చావు. థు. నువ్వేం కంగారు పడకు. పెళ్లిలోపు ఎలాగోలా నేను డబ్బు అరేంజ్ చేస్తాను. ఇదంతా నా వల్ల జరిగిందయ్యా. నన్ను క్షమించండి అయ్యా. ఎవరో డబ్బులు ఎత్తుకు వెళ్తే నువ్వేం చేస్తావు కుబేరా? బాధపడకు. మీ చెల్లి పెళ్లి జరిపించే బాధ్యత నాది కుబేరా. డబ్బులు అరేంజ్ చేసి ఫోన్ చేస్తాను, వచ్చి తీసుకెళ్ళు. అలాగేనయ్యా.